చాలామందికి ఇంటర్వ్యూలో స్ట్రింగ్ రివర్స్ అని చెప్పేసి పైథాన్‌లో అడుగుతారు. రైట్? సో, చాలామంది పానిక్ అయిపోతారు. ఎలా చేయాలి? ఏంటి అని. సో, ఫస్ట్ మీ ఐడియా ఎలా ఉంటుంది? స్ట్రింగ్ రివర్స్ అనగానే మనం చాలామంది ఈ సీని ఫస్ట్ టార్గెట్ చేసి, సీని ఎలా ఫస్ట్ ప్లేస్‌లో తేవాలా అన్న దగ్గరే మన ఆలోచన స్టార్ట్ అవుతది. దాంతోని ఇంక మీరు నానా కష్టాలు పడతారు. సీని ఎలా తేవాలి? ఎలా పెట్టాలి ఫస్ట్ ప్లేస్‌లో? బీని ఎలా కొనుక్కోవాలని. సో, ఆ స్ట్రాటజీ ఇక్కడ వాడకూడదు. రివర్స్‌లో మనం పెట్టడం కాదు. మనం ఏం చేయాలంటే, వచ్చే ప్రతి లెటర్ కూడా ఎగ్జిస్టింగ్ లెటర్‌కి ముందు పెట్టుకుంటే సరిపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫస్ట్ వచ్చిందనుకోండి. ఏ వచ్చి న్యూలో పెడతాం. ఓకేనా? నెక్స్ట్ లెటర్ ఏమొస్తది? బి వస్తది. అంటే లెటర్ షుడ్ బి బి కదా! ఆ బి ఏం చేయాలి? ఆల్రెడీ ఉన్న లెటర్‌కి ముందు పెట్టాలి. అంటే లెటర్ ప్లస్ న్యూ అనేది ఫార్ములా. ఓకేనా? సో దట్ ఎవ్రీ టైమ్ కొత్త లెటర్ వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ లెటర్ కన్నా ముందు యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే. అంటే ఫర్ లెటర్ ఇన్ ఓల్డ్ అని చెప్పి న్యూని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఎలా అంటే ప్రతిసారి కొత్త లెటరు ఎగ్జిస్టింగ్ లెటర్ కన్నా ముందు పెట్టాలి. అంటే లెటర్ ప్లస్ న్యూ. సో దట్ ఈ 2 స్ట్రింగ్స్ కదా! సో అందుకని ఎవ్రీ టైమ్ కొత్త లెటర్ వచ్చినప్పుడు పాత లెటర్ కన్నా ముందు కొత్త లెటర్ యాడ్ అవుతది. సో ఇప్పుడు న్యూ టైప్ చేస్తే సివి అనేసి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయితే అవ్వండి. అండ్ కమెంట్ పైథాన్. ఓకేనా?